ఆడతాడు, పొలమైకి అడవిలోకి నూకలు చిమ్ముతాడు, వల పన్నుతాడు, పక్షులు వచ్చి పడిపోతాయి. అందుకని పక్షులన్నీ కలిపి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. పక్షులన్నీ కలిపి మీటింగ్ పెట్టుకున్నాయి. పక్షుల మహాసభ, పక్షుల సమావేశం. ఏ సమావేశం? గట్టిగా చెప్పాలి. పక్షుల సమావేశం పెట్టుకున్నాయి. ఆ సమావేశంలో పెద్ద పక్షి అంటే ఇక గమనించాలి, పక్షిరాజు అందరితో ప్రమాణం చేయించిందట. నేను చెప్పినట్టు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. వేటగాడు వస్తాడు, పక్షులన్నీ వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, పక్షులన్నీ కలిపి నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు. వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు. మేం తినం. మరలా చెప్పించింది. వేటగాడు మా గొర్రెల తర్వాత చూదుకెళ్ళి, వేటగాడు వస్తాడు, వాళ్ళ పన్నుతాడు, నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు. మేము తినం. చెప్పండి అమ్మ గట్టిగా. ప్రమాణం చేయించింది ఆ పక్షి. ఈలో తెల్లవారుగానే వేటగాడు వచ్చేసాడు, నూకలు చిమ్మేశాడు, వాళ్ళ పన్నేశాడు. ఈ చెట్ల మీద ఉండే పక్షులు అంటాయట, అన్ని అంటున్నాయి వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు, మేం తినం అన్నాయట. ఇక్కడ నూకలు చిమ్ముతున్నాడు, అవన్నీ చెప్పుకున్నాయి. ఇక్కడ మేం తినం. ఇక్కడ వాళ్ళ పన్నేసాడు, మేం తినం అని అన్నాయి. వాళ్ళ పన్ని చెట్టు చోటుకెళ్ళి దాగున్నాడు. పక్షులన్నీ కలిసి ఒకేసారి వచ్చి వాళ్ళలో పడిపోయి అన్నాయట, వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు, మేం తినం. ఎందులో ఉన్నాయి? చెప్పాలి గట్టిగా. ఎందులో ఉన్నాయి? ఆయన బొల్లో ఉన్నాయి. భుజాన్ని వేసుకుని ఆ వలలా భుజాన్ని వేసుకుంటే ఆ లోపల నుంచి వలలో నుంచి అన్నయట, వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, వల పన్నుతాడు, నేను తినమంట. ఇట్లా బజారుకి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే అక్కడ అమ్మేటప్పుడు అన్నాయట, వేటగాడు వస్తాడు, వాళ్ళ పన్నుతాడు, నూకలు చిమ్ముతాడు, మేము తినం. వీటిని తీసుకెళ్ళి అమ్మేసిన తర్వాత వాటిని కోసుకుని తింటుంటే, కోసుకోపోతుంటే ఆ కోసేటప్పుడు కూడా వేటగాడు వస్తాడు. ఇంకా వేటగాడు వస్తాడా? కాసేపటికి నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. వేటగాడు వస్తాడు, నూకలు చిమ్ముతాడు, వాళ్ళ పన్నుతాడు, మేము తినం. అంటే మాటలు మాట్లాడుతున్నాయి కానీ ఆచరించాయా? మాట్లాడట్లేదు. మీకేమర్థమైంది? ఆదివారం వచ్చి వాక్యం, శనివారం వచ్చి వాక్యం, కానీ ఆ వాక్యం అప్లై చేస్తున్నావా? వాక్యము నీలో నెరవేరుతుందా? వినేసి వెళ్ళిపోతే సరిపోద్దా? వాక్యము వినేస్తే, లేకపోతే వాక్యం నీ నోట్స్లో ఉంటే సరిపోద్దా? నీ వినాలి, హృదయములో ఉండాలి, నీ నోట్స్లో ఉండాలి. వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారిగా ఉండాలి. బోలో యేసు మహారాజుకు.